దేవునికి మహిమ కలుగును గాక. వీడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులు వీక్షించుచున్న ప్రతి వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రతి వాక్యము దేవుని మాట మన జీవితంలో స్థిరపడినప్పుడు ఆ స్థిరపడినటువంటిది వాక్యం ద్వారా మన జీవితంలో ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి స్థితిగతి నుంచి మమ్మల్ని ఓవర్కమ్ చేసి నడిపించి విజయాన్ని మనకిస్తుంది అనమాట. ఆమేన్. ఇది వాస్తవం, ఇది సత్యం అన్నమాట. అందుకని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా శ్రద్ధగా విని మన జీవితానికి అప్లై చేసుకోవాలన్నమాట. ఈ వాక్యము బైబిల్లో రాయించిన ప్రతి మాట మన జీవితం కోసం అన్నమాట. ప్రతి మాట చూడండి, దేవుని యొక్క మాటలు ఆయా సందర్భాన్ని బట్టి, ఆయా సమయాన్ని బట్టి, ఆయా వ్యక్తులకు, ఆ యొక్క సంఘాలకు రాయబడినటువంటి మాటలు ఇవన్నీ వారి నిమిత్తమే అని కాదు మనం ఆలోచించి, ఆ మాటలు మన జీవితానికి మనం అప్లై చేసుకోవాలి, అనువదించుకోవాలంట. మనం అప్లై చేసుకుంటే అప్పుడు అది మన జీవితంలో నెరవేరుస్తుంది అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ప్రతి వారం కూడా దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ అనేది మనం ఇవ్వాలి. కొనుక్కోకూడదు, లేకపోతే మనం ఇక్కడుండి మనసు ఎక్కడ ఉండకూడదు. అలా ఉంటే కనుక మనము ఏమి కూడా ఎదగలేము మన జీవితంలో దేవుని సేవించినప్పటికీ కూడా. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు దయచేసి తలలో ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం. దయగల మా ప్రభువా, మీకే స్తోత్రాలు. మరి ఒకసారి మమ్మల్ని ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, దీపక్షంగా నేను నిలబడి ఉంటుండగా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము జీవిస్తాం. నైనా నీ మాట మమ్మల్ని జీవింప చేస్తుంది నా తండ్రి. నైనా రొట్టె వలన, ఆహారం వలన కాదు నా ప్రభా, కేవలం నాయన నీ మాట ద్వారా మా ఆత్మ పోషించబడి నైనా ఆరోగ్యకరంగా ఇచ్చి ఈ లోకంలో నైనా మరి గొప్పగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మమ్మల్ని బలపరిచి నీ వాక్యంతో నడిపించి మహిమ పొందుకోమని వినుచున్న ప్రతి బిడ్డలకి నీ పరిశుద్ధాత్మ సహాయం వారికి దయచేయండి. ఏ దుష్టుడు నైనా వారికి ఇవ్వాల్సిన ఈ జీవాహారం దొంగలించకుండా వారికి జ్ఞానం కలిగి నైనా ఆ ఆహారం భుజించి మీ కొరకు వారు జీవించే కృపను అనుగ్రహించమని మీకే మహిమ గంత చెల్లిస్తూ ఈ సమయాన్ని నన్ను చేతికి అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడుగుపెడుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా కృప అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినాన్ని మనకి. మై గ్రేస్ అని అంటున్నాడు, నాట్ హిస్ గ్రేస్, మై గ్రేస్ అని అంటున్నాడు. దేవుడు అన్న నా కృప అనేసి అంటున్నాడు. చూడండి, నా కృప అనే మాట ఎవరికి ఇస్తున్నాడు అని అంటే, నాకు తెలిసి బహుశా ఇక్కడ ఉన్న అనేక మంది కోసం ఈ మాట అప్లికేబుల్ అవుతుంది అని అనుకున్నా, అప్లై అవుతుందని నేను బాగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను దేవునితో కలిసి ఈ యొక్క సమయాన్ని నేను మరి గడుపుతున్నప్పుడు, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ యొక్క థాట్, ఆ యొక్క ఫీలింగ్ అనేది వచ్చిందన్నమాట. ఈ విషయంలో చాలా మంది ఆశీర్వదించబడుతున్నారు, ఇక్కడ అనేక మంది ఉన్నారు అనే ఉద్దేశం నాకు కలిగింది అనమాట. అందుకనే ఈ మాట ఇక్కడ ఉన్న చాలా మందికి చాలా ఉపయోగపడుతుంది. దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరుస్తాడు ఈ మాటను బట్టి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నా కృప అని అంటున్నాడు. ఈ మాట ఎవరికి, ఎలాంటి వారికి అని అంటే, చూడండి, కృప అందరి మీద ఉంది, అవునా? కానీ వారు వాడుకోవట్లేదు ఆ కృపని, కొంతమంది వాడుకుంటున్నారు కృపని. ఇదే తేడా, అవునా? ఏం చేస్తున్నాడు దేవుడు? మంచి వారి మీదను చెడ్డ వారి మీద ఏం చేస్తున్నాడు? మంచును కురిపిస్తున్నాడు, సూర్యుని కాంతినిస్తున్నాడు, వర్షాన్ని సమస్తము ఇస్తున్నాడు, ఏ తేడా లేకుండా, అవును కదా? అలాగే కృపను కూడా ప్రతి వారి మీద విస్తరింప చేశాడు ఈ భూమి మీద అంతా కూడా, ప్రతి మానవ నిమిత్తం. వారు తింటారా తినరా, వారు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్నది వారి ఇష్టం. దానికి దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇక్కడ ఉంటున్న మీ అందరూ, వినుచున్న ప్రతి వారు కూడా మీరు ఆయన కృపలో ఉన్నారని నేను బాగా నమ్ముతున్నాను. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను, మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ కృప ఎవరైతే ఆయన కృపను పొందుకొని, కృప ద్వారా వారు రక్షింపబడి, కృప ద్వారా తిరిగి జీవించి, ఆ కృప ద్వారా దేవుని యొక్క విధానాలు నడుస్తున్నారు, వారి నిమిత్తం ఒక చిన్న ఇంటిమేషన్ లేకపోతే ఒక కైండ్ ఆఫ్ రిఫ్రెషన్, ఒక కైండ్ ఆఫ్
ద ఇండికేషన్ అనేది దేవుడు ఇవ్వటానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. అయితే ఈ మాట దేనికి ఎవరి కోసం ఉపయోగపడిందో తెలుసా? ఎందరైతే దేవునిలో నడుస్తున్నారో విశ్వాసము ద్వారా, ఆయన కృప ద్వారా నేను నడుస్తున్నాను, జీవిస్తున్నాను అనే దృఢమైనటువంటి నిశ్చయత కలిగినటువంటి విశ్వాసంలో ఎవరైతే జీవిస్తున్నారో, కొనసాగిస్తున్నారో అలాంటి వారి జీవితానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కృప ద్వారా మనం నడిపింపబడుతున్నప్పుడు మనకెందుకు బాధలు, మనకెందుకు ఈ చింత, మనకెందుకు ఈ అవమానం, మనకెందుకు ఈ లోటు, మనకెందుకు ఈ పరిస్థితులు? ఇదే మన పరిస్థితి. అవునా కదా చెప్పండి. అందుకనే మనం రోజు కూడా ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఇంకా ఎంతకాలం ప్రభా అని అంటూ ఉంటాం. ప్రభువా ఇంకా ఏంటో ప్రభువా అని అంటూ ఉంటాం. ప్రభువా నా వల్ల కావట్లేదు ప్రభా. ఇలాంటి అనుభవాలు ఉన్నాయా లేవా చెప్పండి మీ జీవితంలో? అనుభవాలు ఉన్నాయి అని అంటే దేవునితో మనం నడుస్తున్నాం అనే యొక్క ఉద్దేశం. ఎందుకంటే దేవునితో నడవటం అనేది అంత సులువైనటువంటి పరిస్థితి కాదు. సమస్తమును విసర్జించుకునే దేవుని అనుసరించి వాడే దేవుని యొక్క అనుసరణలో ఆడు ఖచ్చితంగా డెస్టినీకి వెళ్తూ ఉంటాడు. ఐ మీన్ అంతేగాని ఆర్డినరీగా వచ్చి వాడు ఎవడు కూడా ఆయనని అనుసరించలేరు. అన్ని భుజాల మీద వేసుకుని వచ్చి కూడా ఎవరిని అనుసరించలేడు అన్నమాట. ఎందుకంటే వాడుకున్నవన్నీ వాడిని వెనక లాగేస్తాయి. వాటన్ని సెట్ ఫ్రీ అయ్యి దేవుని కోసం విడిచిపెట్టి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడిస్తారో వారికి మాత్రమే, వారి పొందుకున్న కృపకు ద్వారా మాత్రమే దేవుడి మాటలు మాట్లాడతారు. చూడండి, చాలా పరిస్థితులు మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. అవునా కదా చెప్పండి. దేవునికి మనం వ్యతిరేకంగా ఉన్నామన్నా, లేకపోతే మనకు విశ్వాసం లేదా? కాదు. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే అబ్రహాం దగ్గర నుంచి, లేకపోతే నోవాహు దగ్గర నుంచి అనేక మందిని మనం చూసినట్లయితే ప్రవక్తల జీవితంలో కానీ, మరి అనేక విశ్వాసుల జీవితంలో, శిష్యుల అపోస్తుల జీవితంలో మనం చూసినట్లయితే బహు కష్టతరమైనటువంటి పరిస్థితులు వారు నడిచినట్లుగా మనం చూస్తాం. కఠినమైన అనుభవాలు వారు వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అవునా కదా చెప్పండి. అలాగే మనము కూడా ఆ విశ్వాస జీవితంలో పయనమవుతూ ఉన్నప్పుడు మనం అనేక పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో స్థితిగతులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అవునా కదా చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి కోసం అంటున్నాడు నా కృప అని అంటున్నాడు. అయితే ఈ మాట ప్రత్యేకంగా ఒక వ్యక్తి కోసం మాట్లాడుతున్నాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారా. ఇదేంటంటే ఇంటర్నల్ ఏమంటారు దాన్ని, ట్రాన్సాక్షన్స్ అనమాట. ఒక వ్యక్తికి దేవునికి ఉన్నటువంటి విషయంలో అనమాట. ఆయన ఎవరు మనం ఒకసారి చూసి ఆయన ద్వారా మనం ఏదో కొన్ని పాఠాలు నేర్చుకుంటే మనం ప్రయత్నం చేద్దాం. సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి ఒకసారి, 12వ అధ్యాయం ఒకసారి వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. ఎలాంటి పరిస్థితుల్లో కృపను పొందుకొని దేవుని మరి అనుసరిస్తూ, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క రెస్పాన్సిబిలిటీలో దేవుడిచ్చిన ఆ యొక్క బాధ్యతలు కొనసాగుతున్నప్పుడు ఈ మాట ఆయన పలుకుతూ ఉన్నాడు. మనం ఈ చాలా వరకు కూడా మనం నేర్చుకోవచ్చు. తీసారా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను, ఒకసారి వినండి. అందుకు నా కృప నీకు చాలును అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా కృప నీకు చాలును. ఇది ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ లాగా ఉంది, డిస్కషన్స్ లాగా ఉందన్నమాట. ఒక రిక్వెస్ట్, ఒక ప్రేయర్ లాగా ఉందన్నమాట. అయితే ఎందుకు ఈ మాట అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో ఏర్పడిన సమస్య గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అని అంటే, ఇంకా మనకి క్లియర్గా అర్థం అవ్వాలంటే దానికి ముందు ఒకసారి 7వ వచనం వరకే వెళ్దాం. అదే అధ్యాయం 7వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకొని వస్తే ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుంది. నేను చదువుతాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా ఉన్నట్లు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూత ఉంచబడను. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందా మీ అందరికీ? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో, ప్లీజ్ మీ మొబైల్స్ డిస్టర్బ్ చేయండి, మన జీవితంలో కృపను కలిగిన మనమందరము కూడా
కృపలో మనం జీవిస్తున్న మనం అందరము కూడా, కృప ద్వారా క్రీస్తును అనుసరిస్తున్న మనమందరము కూడా ఎందుకు నలగవలసి వస్తుంది మన జీవితంలో? ఆరోగ్యంగా కానీ, లేకపోతే ఆర్థికమైన పరిస్థితులు కానీ, లేకపోతే కుటుంబ సమస్యలే కానీ, మరి ఇతరత్ర ఎన్నో పరిస్థితులు, సేవలు కానీ, ప్రతి పరిస్థితుల్లో కూడా ఎందుకు ఈ పరిస్థితి మనకి వస్తుంది అని అంటే 7వ వచనం నుంచి మనం అర్థం చేసుకుంటే చక్కగా మనకి అర్థమైపోతుంది. లెసన్ నాకు అర్థమైపోతుంది. నాకు తెలిసి మీకు అందరికి అర్థమైపోయిందని అనుకున్నాను. అవునా లేదా? అవునా? ఇప్పటికీ మీరు రికగ్నైజ్ చేసుకోగలుగుతారా? అవును, ఇది నా కోసం వచ్చింది అనేది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నారు పౌలు గారు ఇక్కడ? నేను హెచ్చిపోకుండా ఉండినట్లు, ఆ హెచ్చింపును బట్టి నాకు గర్వము రాకుండా, నాకు మరి ఆ యొక్క అహంకారము రాకుండా, నేనే అనేది నాలో ఏలుబడి చేయకుండా. చాలా మంది జీవితంలో అంటారు నేను అనేసి అని అంటారు. మాట్లాడితే నేను, నాది అనేసి అంటారు. చూసారా ఎంత భయంకరమైనటువంటి మాట తెలుసా అది? మనిషిని నిలువెల్ల కూల్చి నాశనం చేసే మాట నేనే అనేది అన్నమాట. ఆ మాట అది అన్నాడు. నేను హెచ్చిపోకుండా ఉండినట్లు, నేను గర్వించకుండా ఉండినట్లు, నేను అలా ఉండకుండా ఉన్నట్లు ఏమన్నాడు? ఎవరిని పెట్టాడు దేవుడు అక్కడ? సాతాను యొక్క దూతను పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? క్షేమాధారము నిమిత్తం. నేను చాలాసార్లు చెప్తాను, అపవాది మన భవిష్యత్తు యొక్క కార్యాచరణకు బాగా ఉపయోగపడతాడు. వాడు ఏంటి ఇలా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. అవును, నువ్వు రక్షింపబడినప్పుడు నిన్ను శోధనలో నడిపించాడు దేవుడు. శోధనలు వచ్చాయో లేదా? బాప్తిసం తీసుకున్నాల్సినప్పుడు దాని కారణంగా ఎవరిని వెతికిస్తాడో తెలుసా? దేవుడు ఎప్పుడు శోధించడు, అపవాదికి అవకాశం ఇస్తాడు. వాడి వల్ల నువ్వు బలపడతావు. అర్థమవుతుందా? అది పరిస్థితి. అవునా కదా? అవునా కదా? ఇక్కడ ఎవరిని పెట్టాడు దూత? అపవాది యొక్క దూతనే దేవుడే పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో పెట్టాడా? పెట్టాడు. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నువ్వు నాశనం అయిపోకుండా ఉండాలని, నువ్వు పాడైపోకుండా ఉండాలని, నీలో హెచ్చింపు నీలో ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలని నేనేం చేస్తాను తెలుసా? కంట్రోల్ అనేది. అందుకే అన్నాడు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అన్నాడు. నా కృప నీకు చాలును అని అంటున్నాడు. ఆమేన్. మనం ఏమనుకుంటాం? బాబో ఈ నొప్పి భరించలేను, నేను చచ్చిపోతాను, నేను మరణించేలాగున్నాను అనుకుంటాం. కానీ నువ్వు మరణించవు నువ్వు అని దేవుడికి తెలుసు, నీకు తెలియదు. కానీ నువ్వు నమ్మాలి, నేను మరణించడం అనేది. నేను దేవుని యొక్క చిత్తం నెరవేర్చే వరకు, దేవుని యొక్క ఉద్దేశం నాలో నెరవేర్చబడే వరకు కూడా నేను మరణించను అనే నిశ్చయత విశ్వాసం నీలో ఉండాలి. సడన్ డెత్స్ నీకు రావు. వితౌట్ ఇన్ఫర్మేషన్ నువ్వు చచ్చిపోవు. విత్ ఇన్ఫర్మేషన్ వస్తుంది నీకు. నువ్వు తీసుకెళ్ళమని ప్రిపరేషన్ వస్తుంది నీకు. ఆమేన్. హల్లెలూయా. అది జ్ఞాపనాడు కదా, నా కృప నీకు చాలు అంటున్నాడు. చూడండి తర్వాత చెప్తాను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు శక్తి, నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పాను. చూసారు ఇక్కడ ఏమంటున్నాడు? బలహీన సమయం అని. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నాడు? అప్పుడప్పుడు ఏమవుతున్నాడు? ఆయన బలహీన పడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఒక్కొక్కసారి వాక్యం చెప్పడానికి కూడా నాకు సామర్థ్యత ఉండదు, ఆ బలం ఉండదు నాకు. నేను చాలా చేయలేనటువంటి పరిస్థితులు ఉంటుంది నాకు. ఏం చెప్పాలి ప్రభా అనే పరిస్థితులు వస్తాయి నాకు. కానీ ఆ రోజు నేను క్లియర్గా చూస్తాను. మీరు ఎప్పుడైనా చూసారా? అట్లాంటిక్ పసిఫిక్ సముద్రం రెండు బార్డర్ ఉంటుంది చూసారా? మురికి నీళ్లు నీళ్ళు ఉంటుంది చూసారా లేదా? చూడలేదు ఎప్పుడు? అట్లాంటిక్ అండ్ పసిఫిక్ రెండు వాటర్ కలవాలి. అట్లాంటిక్ వాటర్ అంతా కూడా మురికి నీళ్ళలా ఉంటుంది, పసిఫిక్ అంతా కూడా ప్యూర్గా ఉంటుంది అన్నమాట. రెండు అస్సలు కలవు. ఆ బార్డర్ అలాగే ఉంటుంది అన్నమాట. అంత చాలా ఆశ్చర్యం వేస్తుంది అది చేస్తే. ఓకే, సో అలాంటి వ్యత్యాసం అది నేను చూస్తాను. ఎందుకు తెలుసా? ఇక్కడ నిలబడి దేవుడు వాడుకుంటున్నప్పుడు
ఆ వాడుకునే విషయంలో దేవుని యొక్క బలాన్ని నేను చూస్తాను. ప్రజలు హల్లెలూయా. గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకనే చూడండి, మన బలముతో దేవుని పని మనం చేయలేము, చేయకూడదు కూడా. ప్రతిది కూడా ఆయనకు అప్పగించినప్పుడే ఆయన మనల్ని నడిపించుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఏమన్నాడు, బలహీన సమయం. ఈ దూత ఎప్పుడైతే అపవాది యొక్క దూత ఎప్పుడైతే ప్రవేశింప చేశాడో దేవుడు, ఈ దూత ఏం చేస్తా తెలుసా, దేవుని యొక్క పనిలో ఉన్న ఆయన్ని బలహీనపరుస్తుంది అన్నమాట. కావాలని బలహీనపరుస్తుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తిలో బలహీనపరచబడిందో దేవుడు యొక్క బలము ఆయన పరిపూర్ణం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఐ కెన్ డూ ఎనీథింగ్ అనేది కాదు మన జీవితం. ఇన్ జీసస్ we can do anything. Hallelujah. In that kind of the differences. Amen. Hallelujah. నేనే చేయగలను అనేది కాదు అక్కడ. యేసుక్రీస్తు నామములో సమస్తం చేయగలదు. Why? Because God gave us the all kind of powers and authorities. If not believe that, if you believe, hey, come on, amen. Hallelujah. ఆయన అధికారాలు ఇచ్చాడా లేదా మనకి? ఆయన నామములో మనం అన్ని చేయగలుగుతాం, కానీ మన సొంత జ్ఞానం మన బలంలో మనం కూడా ఏమి కూడా చేయలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషముగా నా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయపడుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా ఏమన్నాడు? అందుకనే ఆ ముళ్ళు పెట్టాను అన్నాడు దేవుడు. అందుకనే ఆ ముళ్ళు పెట్టాను అన్నాడు. ఏం స్తోత్రం కలుగును గాక. నేను ఎప్పుడు బలహీనమైనప్పుడే, when I am weak, say I am strong. Amen. Hallelujah. నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలం. ఎందుకు బలహీనత ఎప్పుడవుతావు? నీ స్ట్రెంగ్త్, నీ నాలెడ్జ్, నీ యొక్క మరి ఆ ప్రతి విధమైనటువంటి జ్ఞానం అంతా కూడా ఏం చేస్తుంది? వీక్ అవుతుంటావు అన్నమాట. ఎప్పుడైతే నువ్వు వీక్ అవుతావో పరిశుద్ధాత్ముని యొక్క శక్తి సామర్థ్యము ఆయన నింపి ఆయన వాడుకుంటాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వినేవారికి కూడా ఆ పరిశుద్ధాత్మని ద్వారా నడిపింపబడే ఆ సేవకుడికి కూడా ఒక గొప్ప అనుభవం అనేది కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క శక్తి అనేది ఇరువురు కూడా అనుభవించే విధంగా ఉంటది అనమాట. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మీ తోటి వాడినే నేను కూడా, మీరెంతో నేను కూడా అంతే. కాకపోతే చిన్న డిఫరెన్సెస్ అంతే. మీ ముందు నిలబెట్టి నన్ను వాడుకుంటున్నాడు అంతే తప్ప అంతకు మించి లేదు. ఇంకా చెప్పాలంటే మీకంటే 2-3 స్టెప్స్ నేను తక్కువే ఉంటాను. ఎందుకంటే నేను మీ సర్వెంట్ని, నేను మీ యొక్క సేవకుడిని. మీకు సేవ చేయడానికి నేను వచ్చానే తప్ప మీకు పైన కానీ మీ పక్కన కానీ లేను. నేను మీకంటే నేను కిందనే ఉన్నాను అన్నమాట. ఎందుకంటే మీ సేవకుడిని నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ భాగ్యం నాకు ఇచ్చాడు దేవుడు, ఆయన గొర్రెలకు సేవ చేయడానికి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉద్దేశం ఏంటి? నాకంటే మీరు ఉన్నతమైనటువంటి వారు, నాకంటే మీరు శ్రేష్ఠులు అని చాలా క్లియర్గా ఇక్కడ మనకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఈ అనుభవాన్ని బట్టి మనం ఎంతోగా నేర్చుకోవచ్చు. దేవునిలో నేర్చుకుంటున్నారా లేదా? అర్థమవుతుందా లేదా మీకు అందరికీ? అందుకనే మనం వెళ్ళవలసిన పరిస్థితులు మనం ఉన్నప్పుడు దిగులు చెందొద్దు, భయము చెందొద్దు, విసుకొద్దు, ప్రశ్నించొద్దు, అస్సలు వేయకూడదు ఆ ప్రశ్న. మనము ఎప్పుడైతే ప్రశ్న వేయకుండా ఒబే అవుతున్నామో దేవునికి మనము ఖచ్చితంగా లోబడి నడుస్తున్నట్టే మనకు లెక్క. ఎప్పుడన్నా అబ్రహాం గారి జీవితంలో మనం చూసామా ప్రశ్న వేయటం? చూసామా లేదా చెప్పండి? నథింగ్. ఎప్పుడు ప్రశ్న వేయలేదు ఆయన. కానీ మనం వేస్తున్నాము ప్రశ్న. నువ్వు ప్రశ్న వేసావు అని అంటే చాలా భూమికి ఆకాశం అంత తేడా ఉన్నట్టు అన్నమాట నీకు దేవుడికి. ఒకసారి చూసుకోండి ఒకసారి. ప్రశ్న అనేది వేయకూడదు. ఏమేం? తర్వాత చూడండి, కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. వందనాలు. దేవుని స్తోత్రం. వందనాలు చెప్పాలి అందరూ కూడా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్. ఎక్కడ సంతోషిస్తున్నాడు ఆయన? బలహీనతలోను, శ్రమలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను ఆయన
సంతోషిస్తున్నాడు. దేని ద్వారా? ఆయన కృప ద్వారా ఉంచబడినటువంటి ఆ ముళ్ళను బట్టి ఏం చేస్తున్నాడు? ఆయన సంతోషిస్తున్నాడు. అందుకని అంటున్నాడు ఒక మాట, అయ్యో నేను భ్రష్టుడిని అయిపోతానేమో, అందుకని నన్ను నేను నెలకొట్టుకుంటున్నాను. ఎంత గొప్ప ధన్యత! అందుకు నన్ను నేను నెలకొట్టుకుంటున్నాను. నేను సెక్యులర్గా, అంటే నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నా దగ్గర, అప్పుడు నేను అన్మ్యారీడ్ పర్సన్ని, మంచి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, ఐ హ్యావ్ మచ్ మోర్ మనీ, లగ్జరియస్ లైఫ్. ఈవెన్ కాఫీ తాగాలన్నా మంచి హోటల్కి వెళ్ళి తాగండి అంతే. మన చాలామంది రోడ్డు పక్కన తాగుతూ ఉంటారు టీ స్టాల్స్లో. నెవర్, అస్సలు ఉండేవాడిని కాదు అసలు. కాఫీ, అది కూడా ఓన్లీ నెస్ కాఫీ తప్ప ఇంకేం తాగేవాడిని కాదు. ఆ కాఫీ తాగాలంటే చాలా ఉన్నతమైన హోటల్కి వెళ్ళి తాగేవాడిని అన్నమాట. నా డెసిగ్నేషన్ అలా ఉండేది. లంచ్ చేయాలంటే ఆర్డినరీ వెళ్ళేవాడిని కాదు, ఒక లెవెల్ ఆఫ్ ఇది వెళ్ళేవాడిని అనమాట. ఎప్పుడు కూడా అనమాట. ఈవెన్ టుడే కూడా ఏది వాడినా కూడా కంప్లీట్ బ్రాండెడ్ ఓన్లీ దట్, అదర్వైజ్ ఐఎమ్ నాట్ లివింగ్. ఓకే, అలాంటి పరిస్థితుల్లో నేను జీవించే స్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి భోజనం మానేసి ఆకలితోనే పడుకునేవాడిని. ఆకలితోనే పడుకుని, నా దగ్గర మంచి చాలా డబ్బు ఉండేది, చాలా ఉండేవి కూడా, కానీ ఆకలితోనే పడుకు. ఎందుకు తెలుసా? నేను అప్పటికి ఒక ఆత్మీయ స్థితిలో పెంచబడిన వాడిని మాత్రమే, భయభక్తిలో పెంచబడిన మాత్రమే, కానీ పరిచర్యలో నేను లేదు. కానీ అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నన్ను నేను ఆకలికి వేసుకుని, ఎందుకు తెలుసు? అలవాటు చేసుకోవాలి. ఇలాగా ఒక్కొక్కసారి ఆహారం దొరకనప్పుడు ఏం చేయాలి? మనం అలవాటు చేసుకోవాలి అని ఒక్కొక్క రోజు తినకుండా ఉండేవాడిని. అలాగ నన్ను నేను డిసిప్లిన్ చేసుకుంటూ, నన్ను నేను నలగొట్టుకుంటూ, నన్ను నేను చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి అన్నమాట నాది అంతా కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉండి కూడా అన్ని కూడా అన్నమాట. సో ఎందుకంటే నేను ఏంటి అనేది నన్ను నేను పరీక్షించుకొని నన్ను నేను తీసుకెళ్ళాను. తర్వాత అంత డబ్బులు ఉన్నప్పుడు ఎంత దరిద్రంలో పడ్డానో నాకే తెలియదు అనమాట. అంత దరిద్రం అనిపిస్తూ వచ్చానన్నమాట. చెప్తే నిజంగా నమ్మరు. ₹1 కాయిన్ చూసి కొన్ని సంవత్సరాలు అయిపోయినటువంటి పరిస్థితి నా జీవితంలో నెలకొందండి. నా చేతిలో ₹1 కాయిన్, ₹1 చేతిలో పట్టుకున్నటువంటి పరిస్థితి నా జీవితంలో లేకుండా వెళ్ళిపోయింది. అంత కఠినమైనటువంటి పరిస్థితిలో నేను తిరిగి వచ్చాను. కానీ నాకు తెలుసు నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను, నేను ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాను అనేది నాకు. ఒకసారి మా ఫాదర్ కూడా అన్నారు, నువ్వేంటిరా నువ్వేంటి జాబ్ చేయవు ఏంటి అనేసి నన్ను. నాకు చాలా బాధ. నాకు చూడండి, కనీసం మన సొంత వారికి ఒకసారి అర్థం చేసుకోలేని పరిస్థితి. అప్పుడు నేను చెప్పాను, డాడీ నాకు కాలింగ్ ఉంది ఇక్కడ అనేసి. అప్పుడు నేను వివరించినప్పుడు అప్పటి నుంచి నాకు సపోర్ట్ చేయడం మొదలు పెట్టాను మా డాడీ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత కఠినమైన పరిస్థితుల్లోంచి నేను వచ్చాను, కానీ నాకు తెలుసు ఆయన కృప నాలో ఉందని. చూడండి, 97, 98 ఇంచుమించు ఆ సంవత్సరాల్లో దేవుడు నాకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. నాకు కాదు, మా అమ్మకి ఇచ్చాడు. మా అమ్మగారు ఏమన్నాడంటే, మెనేటికల్ ఉపార్సిస్ అని అన్నాడు. చల్లు లేచిందంట మా అమ్మ ఒక్కసారి. ఏమైంది ప్రభా? నీ కొడుకుని నేను చూస్తే తప్పుగా ఉన్నాడని అన్నాడు. ఉడికిపోయింది మా అమ్మ, చిగురుటాకులో ఉడికిపోయింది అక్కడ. ఎప్పుడు 97 ఆ రేంజ్. నాకు వెంటనే ఏమవుతుందిరా? వెంటనే దేవుడు నిన్ను కొలుస్తున్నాడు రా, నువ్వు తక్కువగా ఉన్నావంట. ముచ్చు చెమటలు పట్టేసి ఒక రకంగా అయిపోయిందన్నమాట. వెంటనే నేను అలర్ట్ అయిపోయినా. ఎందుకో తెలుసా? ఈ వార్నింగ్ ఎందుకు వచ్చిందో తెలుసా? ఐ యామ్ ఇన్ క్రైస్ట్, ఐ యామ్ ఇన్ ఫెయిత్. ఈ జీవితంలో ఇప్పుడు వార్నింగ్లు వచ్చినాయా? వార్నింగ్ వచ్చినాయా లేదా? వార్నింగ్ వచ్చిందంటే ఒకటే, రాకపోతే ఇంకొక అర్థం ఉంటుంది. అది నేను చెప్పను, అది మీరే ఎందా చేస్తాను. రైట్? అర్థమవుతుందా? నేను చూస్తూ ఉన్నప్పుడు నువ్వు తక్కువగా ఉన్నావు అని. అందుకని అప్పటి నుంచి నాకు ఏం తెలుసా, నా పిల్లలకి, నా భార్య కూడా చెప్తాను, ప్రతిసారి కూడా మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలని అనుకుంటాం. మమ్మల్ని మేము కనుక్కుంటాం, ప్రభా మేము ఎలా ఉన్నాం, మా స్థితి ఎలా ఉంది, మా పరిస్థితి ఎలా ఉంది అని మేము కనుక్కున్నప్పుడు దేవుడు ఒక చక్కటి చిత్రము ద్వారా మాకు అనుగ్రహించి మీరు ఈ స్థితిలో ఉన్నామని చెప్తా ఉంటాడు అన్నమాట.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి వాక్యము ద్వారా పర్సనల్గా. ఆమేన్, హల్లెలూయా. వెళ్దాం ఒకసారి. ఇక్కడ ఏమన్నా చూడండి, ప్రతి విషయంలోనూ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? సంతోషంగా ఉండాలి. ఇప్పుడు దేవుడు మీకు అదే చెప్తున్నాడు. మీ ఉపద్రవములలోను, మీ అవమానములోను, మీ చింతలోను, మీ యొక్క మరి కరువులోను, మరి ప్రతి పరిస్థితుల్లో ఉపద్రవం మీరేమై ఉండాలి? సంతోషించాలన్న. అందుకనే సంతోషించుడి, మరలా చెప్తున్న మీరు సంతోషించుడి. ఎందుకంటే మీ మీ సంతోషం ఏమవుతుంది? అధికమవుతుంది అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మనం ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవునికి మనం ప్రశ్న వేసేవాడిగా ఉండకూడదు, సణుగే వాళ్ళుగా మనం ఉండకూడదు. ఈ రెండు కనుక మనకుంటే కనుక వీ డోంట్ హ్యావ్ ఏ స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది మనం అర్థమవుతున్నాం. ఈ నీడ్ మెచ్యూరిటీ ఇన్ స్పిరిట్ అన్నమాట. దేవుని స్తోత్రం కలుగుగాక. విల్ క్లోజ్ మై మెసేజ్ ఇన్ షార్ట్లీ. ఓకే, ఒకసారి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంకి ఒకసారి వెళ్ళినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు చెప్తున్నారు. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఆయన అనుభవాన్ని ఆయన షేర్ చేసుకుంటున్నారు. అక్కడ ఏమంటున్నారు తెలుసా? నన్ను బలపరచు అని అంటే నేను సమస్తము చేయగలుగుతున్నాను. ఇందాక ఏమనుకున్నాను? ఐ కెన్ డూ అని అనుకోడు. ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ హిస్ నేమ్ బై హిస్ గ్రేస్. వి డిక్లేర్ లైక్ దట్ అన్నమాట. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను. ఏ పరిస్థితిలో చేయగలుగుతాడు? ఎప్పుడు బలపరుస్తాడు దేవుడు? చెప్పాలి. ఎప్పుడు బలపరుస్తాడు దేవుడు మనల్ని? ఎప్పుడైతే మనల్ని బలహీనపరుస్తాడో, ఎప్పుడైతే ఆ దూత మనల్ని ఆ పరిస్థితులు, ఆ స్థితిగతులు, ఆ కుటుంబంలో, ఆ బిడ్డల ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, ఉద్యోగం ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ, కుటుంబ సమస్య కానీ, మనకి ఏ కారణం ద్వారా అయినా సరే మనం ఎప్పుడైతే బలహీనపరుస్తామో అప్పుడు దేవుని యొక్క బలము అనేది మనలో పరిపూర్ణం చేసి అప్పుడు మనం చెప్పగలుగుతాము, నేను బలహీన నన్ను బలపరిచి వాని అందు నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముతున్నారా? అర్థమవుతుందా మీకు? మీ జీవితానికి ఏదన్నా మాట్లాడుతున్నాడా దేవుడు? సూటుగా మాట్లాడుతున్నాడని నేను అనుకున్నాను, కానీ మీరు రిసీవ్ చేసుకునే విధానంలోనే ఉంటారు. అది నేనేం చేయలేదు, దేవుడు కూడా ఏం చేయలేడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని, అలక్ష్యము చేసే దేవుడు కాదు మనల్ని, లేకపోతే మనం నిర్లక్ష్యము చేసే దేవుడు కాదు మనల్ని. ఎల్లప్పుడూ కూడా ఆయన కునుకక నిద్రపోక దివారాత్రులు మనల్ని కాయవాడు ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. అలాంటి వాడు ఎలా ఉంటాడు మన దగ్గర? ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. నన్ను బలపరచు వాని అందు నేను సమస్తము చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఓహో, హల్లెలూయా. ఏమంటున్నాడు? మంచి పని. దేంట్లో పాలు పుంచుకోవాలి? చెప్పండి. దేంట్లో? శ్రమలో పాలు పంచుకోవాలి. మనకు వద్దే వద్దనంట. మనం ఉపవాసాలు చేసి నాకు వద్దు. 3 రోజులు ఉపవాసం చేసిందంట. ఎవరు? ఎస్తేరు. రాణి ఎస్తేరు 3 రోజులు ఉపవాసం చేస్తాను. 3 రోజులు చేద్దాం, వెళ్ళిపోతాయి. సమయము సందర్భం లేదు మనకు ఉపవాసానికి. ఉందా? అర్థం లేని జీవితం జీవిస్తూ ఉంటాం మనం దేవునిలో. అర్థమైందా? జీవితంలో ముళ్ళు పెట్టాడే పౌలుగా చేయలేదా? మరి అయ్యా పౌలుగా చేత సరిపోతుంది కదా. 3 రోజులు ముళ్ళు వచ్చేది కదా, బయటికి వస్తుందా? ఉండాలి మనకి. ఎప్పుడు చేయాలో ఉపవాస ప్రార్థన, దేనికి ఉండాలో ఉపవాస ప్రార్థన, దానికి అప్లై చేసిన కరెక్ట్గా అన్లాక్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఓపెన్ అవుతుంది. డెలివరెన్స్ అనేది, హీలింగ్, వాట్ ఎవర్ అనేది మనకు వస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు చేసిన ఒక అర్థం ఉంది. అన్యాయముగా తీర్పు అక్కడ రాబట్టాడు ఒక దుష్టుడు. దాన్ని ఎదుర్కోవడానికి ఉపవాసం ఉన్నది. ఉపవాసం ఉండమనుకోలేదు. తన జనుల్ని తీసి పడేసాడు దేవుడు, అన్లాక్ చేశాడు. అది దానికి సందర్భం. ప్రతి దానికి వెళ్ళిపోకూడదు. ఉపవాసం ఉండేది వెళ్ళిపోతున్నానని మన జ్ఞానం.
దేవుడు ఏమంటాడు, నీ అజ్ఞానం రా, నేనేం చేయలేను రా అంటాడు దేవుడు. అంటాడా? చెప్పండి. అంటాడా లేదా చెప్పండి. ముందే చెప్పొచ్చు కదా దేవుడా అని అంటాం మనం. అది ముందే చెప్పొచ్చు కదా, మానేద్దరు ముందు చెప్తే నువ్వు వినవు కాబట్టి చెప్పండి. ఆ దెబ్బ తగిలితేనే ఓహో అని అనుకుంటా అనుభవం వస్తుంది. అందుకనే వదిలేండి, దెబ్బ తగలనిస్తాడు దేవుడు. నేను అర్థమవుతుందా లేదా? ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది మన లైఫ్లో మనకి ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చూడండి, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 11 ఒకసారి చూద్దాం. చూడండి, నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దేని పొందని అలా చెప్తాం. హల్లెలూయా. మీకు అర్థం అవ్వలేదు అనుకుంటా, నేను మళ్ళీసారి చెప్తాను. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా. దేని ద్వారా? నీలో మనలో కూడా ఎవరిని పెట్టాడు దేవుడు? ముళ్ళును పెట్టాడా లేదా? ఎవరికి పెడతాడు దేవుడు? ఎవరికి పెడతాడు ముళ్ళు? ఆయన కాడి మోసే వారికి, ఆయన యొక్క చిత్తము నెరవేర్చే వారికి, ఆయన యొక్క భారము, సేవా భారం మోసే వారికి ఏం పెడతాడు? ఎందుకు పెడతాడు? హెచ్చిపోకుండా ఉండినట్లు. అపవాదం ఏం చేస్తాడు తెలుసా? సూపర్ తెలుసా, నువ్వు ప్రార్థన చేసావు అంతే వచ్చేసింది తెలుసా, సూపర్. నువ్వు దేవుడు అంట ఎప్పుడూ అంట దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ ద్వారా అద్భుతం చేయించాడు అనుకోండి, ఆశ్చర్యకరం జరిగించాడు అనుకోండి, జరిగిస్తాడు దేవుడు. జరిగించాలి, అది మ్యాండేటరీ. చేయించాడు అనుకోండి, దేవుడు చాలా బాగా చేస్తాడు నాకు అని అంట. ఎందుకంటే దేవుడు చేసింది కాబట్టి. కానీ ఈడేమంటాడు? సూపర్ చేసావు తెలుసా, నువ్వు ఎలాగంటే హీల్ అయిపోయావు అంతే, హీల్ అయిపోయావు అంతే. నీకు ఎలా చెప్పుకున్నా తెలుసా అని ఏతాడు సోదు. అప్పుడు నువ్వేమవుతుంది తెలుసా? రోమాలన్నీ ఎలా వచ్చేసి తల ఎంటుకలు ఎలా వెళ్ళిపోతాయి కదా, ఏదో ఎలా ఉంటుంది కదా, షాక్ కొడితే ఎలాగా ఎంటుకలన్నీ ఎలా వెళ్ళిపోతాయి, అలాగ వెళ్ళిపోయేసరికి ఏంటి అని నీ ఛాతి సైజు పెరిగిపోతుంది అట్నే అన్నమాట. ఎప్పుడు కూలిపోతావో తెలియదు, అయిపోతావు. అందుకనే ముళ్ళు పెడతాడు దేవుడు. ఎంత బాధపడుతుంటే అడుగుతున్నాడు దేవుడిని, ప్రభా ఏంటని. ఓ డోంట్ వరీ మై బ్రదర్, ఐఎమ్ విత్ యూ. ఎందుకు? ఒకసారి నేను నా పిల్లలతో కలిసి అన్నాను, రేపు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామా అని అన్నాను. సారీ, ఇది నా పర్సనల్ గురించి చెప్తున్నాను, మీకు ఎవరికి సంబంధం లేదు. నాకు నా దేవునికి నా పర్సనల్ అనుభవం అనమాట. నా మీద పువ్వులు చల్లదు. ఓకే, నేను అన్నాను, నా కృపను బట్టి ఎప్పుడు అనిపించలేదు నాకు. మొన్న బిడ్డకి బాగాలేకపోయేసరికి అబ్బో 1 lakh అయింది. డాక్టర్స్ అందరూ అన్నారు హెల్త్ కార్డ్సే ఇలా అయితే కుదరదని అన్నారు. సరే అని చెప్పేసి నేను వెళ్ళి హెల్త్ కార్డ్ తీసుకోగలను. అప్పుడు నేను ఏం చేశానంటే దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రభా, నా పిల్లల్ని అందరూ అడిగాను, ప్రభా హెల్త్ కార్డ్ తీసుకోమంటావా అని అన్నాను. హెల్త్ కార్డా? ఓకే, అంటే నాకంటే గొప్పదా హెల్త్ కార్డు అని అడిగాడు దేవుడు. అర్థమైందా మీకు లేదా? ఈ హెల్త్ కార్డు అంటున్నావు కదా, నాకంటే గొప్పదా అన్నది అని అన్నాడు దేవుడు. చచ్చా అదేం ప్రభా అలా అంటాను, దానికెందుకు నేను ఏమంటున్నా అదేంటి అని అన్నాడు. రైతు దట్ ఈస్. ఉందా నీ దగ్గర గడ్స్? ఉందా? ఆమేన్. సమకూర్చే దేవుడు. నేను ఎప్పుడు కూడా ఎంప్టీ హ్యాండెడ్లో ఉంటాను. బట్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, నా అవసరం ఒక తీర్చిపడుతుంది అంట. ఆమేన్, హల్లెలూయా. 1 lakh అబోవ్ అయింది నా బిడ్డకి ఖర్చు. నా దగ్గర సింగిల్ రూపీ లేదు. బట్ నా సహాయం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? వేరే చోట నుంచి వచ్చింది. సమస్తం తీర్చిపడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ఆరోగ్యము, నా ఆయుష్, నా ప్రాణము, నా ఊపిరి ఆయన చేతులు ఉండగా హెల్త్ కార్డ్ ఎందుకు? ఈ హెల్త్ కార్డ్ ఇవ్వాలా అయ్యా? అవునా? ఏం స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, నమ్మకము, విశ్వాసము. మనకి ఏదైనా అవసరం అయితే ఎక్కడికి వెళ్ళాలి? మనం మన నాన్న దగ్గరికి వెళ్ళాలి. నానా ఏంటి వద్దురా, వెళ్ళరా, చూద్దాం అనేసి అన్నమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మెసేజ్. ఓకే, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 12వ వచనం. దీన స్థితిలో ఉండగా నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండగా నేను ఎరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును,
సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. అర్థమవుతుందా మీకు? స్టెప్ బై స్టెప్ అర్థమవుతుందా? పౌలు గారు ఎవరో తెలుసా? రిచ్ మ్యాన్. అర్థమవుతుందా మీకు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్క అనమాట ఆ టైంలో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్క అనమాట ఆ టైంలో. ఆయన మంచి పవర్ఫుల్ సోల్జర్. ఆయన తిరగలేదు ఆయనకి అసలు. 5 అడుగులు ఉంటాడంట అంతే. బహుశా ఆయన కత్తి ఆయన కంటే ఎక్కువ ఉంటుందేమో, పడుకుంటుందేమో. దూసి పడేసి కూడా అంత ఒక్కొక్కరు అలాంటి క్యాండిడేట్ అన్నమాట ఆయన. అదవుతుందా? అంత రిచ్నెస్ ఆయన, అంత డబ్బు ఆయన, ఉద్యోగస్తుడు ఆయన, సైన్యంలో ఉన్నటువంటి ఒక సైనికుడు ఆయన, గొప్ప సైనికుడు అనమాట, తిరుగులేని సైనికుడు అనమాట ఆయన. అలాంటి వ్యక్తి ఆయన, ఎన్నో మన్నలు పొందుకున్నటువంటి వ్యక్తి ఆయన పౌలు గారు. ఆయన అంటున్నాడు, నాకు అన్నీ ఉన్నాను, సముద్రంలో ఉన్నాను అన్ని కూడా నేనేమంటున్నాడు. ఒకసారి చదవండి, ఒకసారి భలే ఉంటుందో మాట, నేర్చుకోండి ఒకసారి. 12 దీన స్థితిలో ఉండగా నేను ఎరుగుతును, సంపన్న స్థితిలో ఉండగా నేను ఎరుగుతును, ప్రతి విషయంలో అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. అందుకనే బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఎందుకు ఈ 12వ వచనంలో బలహీనం ఏమీ లేవు, సమృద్ధిగా ఉన్నాడు, బలంగానే ఉన్నాడు అన్ని విషయాలు, శక్తి, భక్తి, అన్ని విషయాలు. కానీ ఈ 13లోకి వచ్చేసరికి ఏమంటున్నాడు? బలహీన సమయములో నా బలము సాధించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇక్కడ 13కి వచ్చారు కదా అయిపోతున్నాడు? మొత్తం తీసేశాడు. ఇందా చెప్పాను కదా, మంచి డబ్బులు ఉన్నాను నేను, తర్వాత మొత్తం తీసి పడేశాడు. నా సెల్ఫ్లో ఎప్పుడు కూడా బ్రాండెడ్ బట్టలు ఎప్పుడు రెడీగా ఉంటాయి, కొత్త బట్టలు ఇప్పుడు రెడీగా ఉంటాయి. ఇప్పుడు నా బట్టలన్నీ అరిగిపోయింది, కొనుక్కోవడం లేదు. చెప్తున్నా, నా మీద జాలి పడుతుంది చెప్తున్నా. నేను అంత ఆర్డినరీ పర్సన్ కాదు, మీకంటే చాలా రిచ్ పర్సన్ నేను. చెప్తున్నా, నా షర్ట్లన్నీ అరిగిపోయినాయి, బట్ కొనుక్కుంటే స్తోమతలు. బట్ ఒక్క దినాన బ్రాండెడ్ అన్ని దాంట్లో ఉండేది. నాకు ఇష్టమైనది యాలన్ సాలీ బ్రాండ్ అన్నమాట, మంచి కంఫర్ట్. ఐ రికమెండ్ యూ, కొనుక్కోండి, మంచి బాగుంటుంది. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు నా ఫ్రెండ్స్ వచ్చి వెతుక్కురాయి, నాకు ఇది కావాలరా, నాకు తీసుకెళ్ళరా. చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. నాకు ఒక స్టోర్ ఉండేది, కాటన్ వరల్డ్ అన్నమాట. రిచ్నెస్ దాంట్లో, రిచ్ క్లాత్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. అవన్నీ నేను తీసుకుంటే మా ఆఫీస్లో వారు, కేఎస్ రాజు నువ్వు ఎండి గారి కంటే నువ్వే బాగున్నావు అని అనుకున్నాను. ద కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ అన్నమాట. నా షూస్ అని చాలా చాలా ఎక్స్పెన్సివ్. నా షూస్ అని 4,000, 5,000, 6,000 అలాంటివి నా అన్నీ కూడా అంత ఎక్స్పెన్సివ్. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? నా వైఫ్ నాకు, ఐ థ్యాంక్ టు మై స్పెషల్ థ్యాంక్ టు మై వైఫ్, ఒరిజినల్ షోలాపూరి చెప్పులు కనిపించింది నాకు చాలా ఇష్టమైంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు నేను నార్మల్ చెప్పులేసి తిరుగుతున్నాను తెలుసా. ఈ పరిచర్యలు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటుంటాం. కొన్నిసార్లు కెమెరా పోతుంది, కొన్నిసార్లు ఇంకోటి పోతుంది, ఒక్కొక్కటి అవైలబిలిటీ. అందుకే నేను రెగ్యులర్గా నేను టెలికాస్ట్ చేయలేకపోతూ ఉంటాను. ఒక్కొక్కసారి నేను చేయలేకపోయిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్, చాలా కొరతలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నుంచి నేను వెళ్తున్నాను. బట్ ఐఎమ్ నాట్ ఎ పూర్. నేను బలవంతుడిని, ఐఎమ్ రిచ్, దట్స్ ఎనఫ్ అన్నమాట. దేవుని స్తోత్రం కలుగు. ఇది నా పని కాదు, నా తండ్రి పని. నా తండ్రి పేదోడు కాదు, బాబు పరిచయం చేస్తున్నాను, సహాయం చేయి, ఇలాంటి అడుక్కుని కూడా అంతకంటే కాదు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకని పౌలు గారు 13వ వచనంలో వచ్చేసరికి దాని స్టోరీ, మాట విధానం మారిపోయింది. ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 13లో నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము. అయ్యో బాబోయ్, నా వల్ల కాదు బాబోయ్ అని. దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడేమో అని అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. అలాంటి అనుభవం మనలో ఉందని నేను నమ్ముతున్నాను. దేవుడు నన్ను బహుగా బలపరచును గాక. హల్లెలూయా. ఒక్కసారి చివరికి ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికకి వెళ్దాం రండి.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము నాకు ఎవరైనా బట్టలు కొంటారో ఎవరు కొనకండి. నేను ఆర్డినరీ బట్టలు వేసుకోను, బ్రాండెడ్ బట్టలు వేసుకుంటాను నేను. ఓకే, 1 Corinthians chapter 4, I was read 11 to 14, right? Okay, 11. మీరు ఘనులు చెప్పండి. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, ఉడుగుత్తులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము. నేను మళ్ళీ చెబుతాను, చూడండి, జాగ్రత్త గమనిద్దామే ఈ మాట, జాగ్రత్త గమనిద్దాం. చూడండి ఎలాంటి పరిస్థితితో మన జీవితంలో ఎదురవుతున్నాయో, రోల్ అవుతున్నాయో మనం చూద్దాం. ఈ గడియ వరకు, ఇప్పటి వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుత్తులు తినుచున్నాము, నిలువరమైన నివాసం లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలకు మీకు బుద్ధి చెప్తాను. మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు దేవుడు? మాకేం లేవు. ఇందాక 2 కొరింథీ ఫిలిప్పీలకు ఏమన్నాడు 11లో? మాకు అంది ఉంది, ఇది ఉంది, అలాగుంది, ఇలాగుంది అని అన్నాడు. 13కి వచ్చి ఏమైంది? మమ్మల్ని బలిపోతే ఏమైందిలే, మేము చేయగలుగుతాం అనేసి అని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, మాకు ఎలాగుంది, అలాగుంది అని అంటున్నాడు లేదా? అదవుతుందా? చదువు ఒకసారి మళ్ళీ, సరదా భలే ఉంది కదా. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, బట్టలేని వాళ్ళము, ఓకే, పిడుగుద్దులు తినుచున్నాము. దేని బట్టి పిడుగుద్దులు తినుచున్నాము? సువార్తను బట్టి, పరిచర్యను బట్టి పిడుగుద్దులు తిరుగుతున్నాము. నిలువరమైన నివాసం లేక ఉన్నాము. ఎక్కడ కూడా నివాసం లేక మనం ఉన్నాము. ఎక్కడున్నాడు యేసయ్య? ఎవరున్నాడు యేసయ్య? ఒక పాట పాడుతుంది. నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను, ఒక్కింట స్థలమైనాను, నేనిప్పుడు ఎక్కడ లేకుండేను. చూసారా, ఏసైకి ఏం లేదు, నీళ్ళు దానికి రెస్ట్ తీసుకోవడానికి కూడా లేదు. ఎక్కడుండేవాడు? ఆయన బైబిల్ క్లాస్ ఎక్కడ తెలుసా? గుహలో అండర్గ్రౌండ్ ఉంటుంది ఆయన బైబిల్ క్లాస్. ఆమేన్, హల్లెలూయా. ఆయన శిష్యులతో అక్కడ తలవాల్చుకునేవాడు. అదే అంటున్నారు, అనుభవం చూసారా, అనుభవం చూసారా. నేను కొంతకాలం నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు కూడా ఇల్లు లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను ఆ టైంలో. నిజంగా చెప్తున్నాము, మా ఇంటి పక్కన మా సొంత చిన్నాన్నోళ్ళు ఉంటారు, ఎదురుకుండా అందరూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళనండి, ఎప్పుడు వాళ్ళ ఇంటికి వాటర్ కూడా తాగను. ఎందుకంటే నేను తాగనని కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళకు ప్రిఫర్ చేసి అసలు వెళ్ళను. అలాంటిది ఏంటి ప్రభా అని అనుకున్నప్పుడు, నువ్వు నడవలసిన సమయం రా, ఇది నడవలసిన స్థలం రా, అలాగే ఉండాల్సిన పరిస్థితులు నా జీవితం ఎదుర్కొన్నప్పుడు I can understand God, what He has done in our life. Praise the Lord, hallelujah. అలాంటి స్థితిగతిలో నుంచి ఇప్పటికి ఈ పరిస్థితికి వచ్చామన్నమాట. స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు నడిపిస్తున్నాడు తెలుసా? మిమ్మును సిగ్గుపరచవలెనని కాదు, కాదు కాదు, మేము సిగ్గుపరచాలనేది కాదు. మరి ఎందుకు? నా ప్రియమైన పిల్లలని. ఆహా, అద్భుతం కదా. ఏమన్నా ఇందాక ఏమన్నా? ప్రేమ ఏం చేస్తుంది? కుక్క పిల్లల్ని సవర్ చేసినట్టు సవర్ చేయదు. ప్రేమ ఏం చేస్తుంది? ఈ విధంగా నడిపిస్తుంది. అర్థమైందా ప్రేమ నిర్వచనం? అర్థమైందా లేదా?
ఇక్కడ అన్నట్టు చూడండి, నా ప్రియమైన పిల్లలని మీకు నేను ఏంటి, అది లేకపోతే ఏమవుతుంది, బుద్ధిహీనుడిగా ఉంటే ఏమవుతుంది, ఈ ప్రపంచానికే నష్టాన్ని కలిగించేవాడు ఉంటుంది బుద్ధిహీనత. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు మీకు వ్రాయుచున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. చాలు ఈ రోజుకి పాఠం అర్థమైందా మీకు? ఆమేన్. దేవుడు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వాక్యము నీ జీవితానికి రిలేటెడ్గా ఉందా లేదా చెప్పండి. ఉందా లేదా? దేవుడు మీతో మాట్లాడాడా లేదా? అందుకనే నా కృప నీకు చాలు బ్రదర్ అని అంటాడు దేవుడు. నువ్వేమి బరి అవ్వకు, నన్ను హింసించు. ఓకే, నువ్వు హింసించొద్దు, నన్ను వరి అవ్వకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నేనే పెట్టా అక్కడ. ఈ డోంట్ వరీ, చాలా క్లియర్గా చెప్తున్నాడు. నేనే పెట్టాను. భార్య నీకు మూలుగా ఉందా? నేనే పెట్టాను. నేనే. భర్త నీకు బండరాయిగా ఉన్నాడా? నేనే పెట్టాను. బండరాయిగా ఉన్నాడంటే లావు కదా నేను ఉద్దేశం, దాని ఇంపాక్ట్ అన్నమాట. జాబ్లెస్ ఉన్నావా? నేనే పెట్టాను. వ్యాపారం బాగాలేదు, నేనే పెట్టాను. అది కావాలి, అది అవసరం. నీకు తెలియదు, నాకు తెలుసు. ఆ అవసరం నాకు తెలుసు. అది నా అవసరం, నీ అవసరం కాదు. నా అవసరం నీ ద్వారా నేను తీర్చుకుంటాను ఈ లోపల. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, నేను రక్తంతో కొనుక్కున్నాను కాబట్టి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్. దీవించబడ్డాడు అందరూ కూడా. మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుని, దయగా మా ప్రభావం మీకే ఉండాలి. గొప్ప తండ్రి స్తోత్రం. ఇంతవరకు మనం మాట్లాడే విధానానికి మీకు వందనాలు. ప్రతి మాట మా జీవితంలో అది నైనా అవలంబించి ఆ మాట ప్రకారం మేము జీవించడం దాకా అతి కృప సహాయం లేచిన వించిన ప్రతి బిడ్డలు దీవించిన ఆశ్రయించింది. ఇది నేను టెలికాస్ట్ చేయబడుతున్నటువంటి బిడ్డలను నేను ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిగతిలో ఉన్నప్పుడు యేసు నామములో మీ ప్రతి పరిస్థితి నుంచి మీరు విడుదల పొందుదురు కాక. In every jobless situations, Lord, hallelujah, I bind in the name of Jesus. I release new opportunities and new jobs in the name of Jesus. Promotion and elevations I release in the name of Jesus. Every sickness I heal in the name of Jesus by His power and authority in the name of Jesus Christ, hallelujah. మీ కుటుంబాలు దీవించబడిన కాక, ఆశీర్వదించబడిన కాక. దేవా మీకే మహిమ గంత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. God bless you all.